మెల్లమెల్లగా దేవుడు హెచ్చిస్తున్నాడు. ఒకానొక సందర్భం వస్తే రాజు పిలిపించినాడు కదా, ఒకసారి అభిషేకం వచ్చింది. అభిషేకం తర్వాత రాజు పిలిపించినాడు. అతను రాజు ఆస్థానంలో, ఈ గొల్యాతు స్టోరీ అంతా అయిపోయిన తర్వాత రాజు ఆస్థానంలో అతను ఒక ఉద్యోగిగా చేరినాడు. మెల్లమెల్లగా అతను ఒక సైన్యాధిపతిగా మార్చబడ్డాడు. చివరికి అతను రాజు అయిపోయినాడు. మెల్లమెల్లగా దేవుడు అన్ని విషయాల్లో ధన్యుని చేసినాడు. ఒకప్పుడు దావీదు అంటే గొర్రెల కాపరి అన్నారు, కానీ ఒక సందర్భం వస్తే దావీదు పరాక్రమం గల శూరుడైన రాజు అని చెప్పేసి మనుషులు పొగిడినారు. దేవుడు కూడా నా హృదయానుసారి అన్న స్థాయికి దావీదు రాగలిగినాడు. అలాగా దావీదు చాలా అల్పమైన జీవితం నుంచి అత్యధికమైన స్థాయికి ఎదిగినాడు. ఈ నూతన సంవత్సరంలో అటువంటి అల్పమైన స్థితి నుంచి అత్యధికమైన స్థాయికి ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, పరిచర్య విషయంలో, కుటుంబం విషయంలో దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక, చేర్చునుగాక, నిలబెట్టునుగాక. ఆమేన్.